గైస్ గుడ్ మార్నింగ్. నేను ఒక ఎంఎన్‌సి కంపెనీలో పనిచేస్తున్నాను. అండ్ నాకైతే బయట ఒక ఆఫర్ వచ్చింది. సో, నేను స్విచ్ అవ్వాలంటే ప్రెజెంట్ పనిచేస్తున్న కంపెనీలో ఒక 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అయితే నేను సర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నాకనిపించింది బయట వాళ్ళేమో మంచి టెంప్టింగ్ ఆఫర్ ఇస్తున్నారు. యాస్ ఆఫ్ నౌ ఉన్నదానికన్నా 100% హైక్ అయితే ఇచ్చారు. లేకపోతే 150% హైక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ప్యాకేజ్ ఒక 30 లాక్స్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 3 మంత్స్ ఆగాలి. వాడేమో త్వరగా రమ్మంటున్నాడు. అవతల పక్క కంపెనీ వాడు త్వరగా వచ్చేయమంటున్నాడు. మనం ఏం చేస్తామంటే చాలా సిట్యుయేషన్స్‌లో చాలామంది ఏమంటే ఐదర్ ఏదైనా బైఔట్ చేయడానికి ట్రై చేస్తామా, లేకపోతే కంపెనీ మేనేజర్‌ని ఒప్పించి, లేకపోతే మన ప్రాజెక్ట్ మేనేజర్‌ని ఒప్పించి కొద్దిగా రికమెండేషన్ చేయించుకొని బైఔట్ అయితే ఆ డబ్బులైతే కట్టేసి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తాం. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకు ఆఫర్ వస్తున్న కంపెనీ కూడా ఈ బైఔట్‌నయితే మనకు స్పాన్సర్ చేస్తుందన్నమాట. సో, నాకు తెలుసు ఇట్లా వెళ్ళిన వాళ్ళు కూడా తెలుసన్నమాట. బట్ కొంతమంది ఏం చేస్తారంటే, ఏం జరిగినా పర్వాలేదు. ఏమైనా అంతవరకు అయిందంటే మా డ్యాడీ చూసుకుంటారు అని చెప్పి అబ్స్కాండ్ అయిపోయి ప్రెజెంట్ పనిచేస్తున్న కంపెనీ నుంచి అబ్స్కాండ్ అయిపోయి, ఆ కంపెనీలో అయితే జాయిన్ అయిపోతారు. ఎవరైతే వాళ్ళకి ఆఫర్ ఇచ్చారో ఆ కంపెనీలో జాయిన్ అయిపోతారు. సో, వెరీ గుడ్ చాలా బావుంది. మిమ్మల్ని ఎవ్వరు ఆపేవాళ్ళు లేరు. బట్ ఇలా అబ్స్కాండ్ అయితే ఏమవుతుంది? ప్రెజెంట్ మనం చేస్తున్న కంపెనీ నుంచి కనుక సడెన్‌గా మాయమైపోయి, ఎగ్గొట్టేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఓన్లీ ఇట్లా వేరే ఆఫర్ వచ్చిందని కాదు. ఇంకా వేరియస్ సినారియోస్‌లో కూడా ఒక్కొక్కళ్ళు ఒకసారి అబ్స్కాండ్ అవుతుంటారన్నమాట. వేరియస్ రీజన్స్ ఉంటాయి. అలా అబ్స్కాండ్ అయితే ఏమవుతుందనేది ఈ రోజైతే చూద్దామండి. ఒక 5-6 పాయింట్స్ అయితే చెప్తానన్నమాట ఏమవుతుందన్నది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యొక్క సాలరీ అనేది నిలిచిపోతుంది. ఇది ఇమ్మీడియేట్‌గా జరిగేదన్నమాట. సపోజ్ మీరు ఆ మంత్‌లో ఒక 16 ఆర్ లేకపోతే 20 డేస్ వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత 21st మీరు ఆ కంపెనీ నుంచి అయితే అబ్స్కాండ్ అయిపోయారు. సో, మీరు ఆ పని చేసిన 21 డేస్‌కి సాలరీ అయితే మీకు రాదు. ఇది ఫస్ట్ థింగ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, మనం దాన్ని డిమాండ్ చేసి అడగలేం. నా సాలరీ నాకివ్వు అని చెప్పి. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఎగ్గొట్టేసాం కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ థింగ్ అయితే మనకి సాలరీ అనేది ఇవ్వరనమాట. సో, ఇది ఫస్ట్ థింగ్. ఇది పెద్ద మనకేం ఫరక్ పడదు. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంచి మంచి సాలరీ వస్తుంది కదా అని చెప్పి మనం అనుకుంటాం. సో, బట్ కొంతమందికన్నా అది లాసే కదా! సో, 20 డేస్ సాలరీ అయితే రాదనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ లెటర్ డినయల్ అనమాట. ఇక్కడి నుంచి కొద్దిగా ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. సో, మనమైతే అబ్స్కాండ్ అయిపోయాం. వేరే దాంట్లోకి జాయిన్ అయిపోయాం అనమాట. అయిపోయిన తర్వాత కంపెనీకి ఒక మెయిల్ పెడతాం. మెయిల్ పెట్టి నాకు ఎక్స్‌పీరియన్స్ లెటర్ కావాలి. నేను వేరే కంపెనీలో జాయిన్ అయిపోయాను. అర్జెంట్‌గా నా మెయిల్‌కి మెయిల్ చేసేసేయి అంటే కంపెనీ వాడు తిడతాడనమాట. నువ్వేమో చేసిందేమో అబ్స్కాండ్ అయిపోయావు నువ్వు. మళ్ళా ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇమ్మని చెప్పి పంపుతున్నావు అని చెప్పి మెయిల్ పెట్టావు మాకు. మేమైతే ససేమిరా నీకు పంపము అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వస్తుందనమాట. సో, ఈ విధంగా ఎక్స్‌పీరియన్స్ లెటర్ లేకపోతే రిలీవింగ్ లెటర్ ఇటువంటివైతే కంపెనీ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట. ఇలా అబ్స్కాండ్ అయినప్పుడు. ఏ విధమైన సిట్యుయేషన్‌లో మనం అబ్స్కాండ్ అయినప్పటికి కూడా ఇటువంటివైతే ప్రొవైడ్ చేయరనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ చేస్తారనమాట. అంటే ఫ్యూచర్‌లో మళ్ళా తిరిగి అదే కంపెనీలో మనం వర్క్ చేయాలనుకుంటామంటే సపోజ్ మీరు బయటికెళ్ళిపోయారు. మళ్ళీ ఇదే కంపెనీలోకి వద్దామనుకుంటున్నారు. అప్పుడు మన దగ్గర మన యొక్క ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ వాళ్ళ డేటాబేస్‌లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇదివరకు ఇలా అబ్స్కాండ్ అయ్యారని చెప్పి ట్రాక్ రికార్డ్‌లో ఉంటుంది కాబట్టి, వాళ్ళేం చెప్తారంటే, మీరు ఆల్రెడీ ఒకసారి అబ్స్కాండ్ అయ్యారు కాబట్టి, మిమ్మల్ని మళ్ళీ మేమైతే హైర్ చేసుకోము. లేకపోతే మేమసలు ఎవరికీ కూడా రికమెండ్ చేయము. మా కంపెనీలో ఎవరిని కూడా మిమ్మల్ని రిఫర్ చేయమని చెప్పి మేమైతే రికమెండ్ చేయము. ఎందుకంటే, మీరు ఆల్రెడీ ఒకసారి అబ్స్కాండ్ అయ్యారు. మాకైతే చెప్పకుండా వెళ్ళిపోయారు కాబట్టి, నోటీస్ ఇవ్వకుండా లేకపోతే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా వెళ్ళిపోయారు కాబట్టి, మేమైతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసాము. ఈ రోల్ అనే కాదు, ఫ్యూచర్‌లో ఏ రోల్‌కి కూడా మీరైతే మా కంపెనీలో అప్లై చేయడానికి వీల్లేదు అని చెప్పేసి, ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట. ఇది నంబర్ థర్డ్ అన్నమాట. నంబర్ ఫోర్త్ వచ్చేసి రెప్యుటేషన్ అనేది కొద్దిగా బ్యాడ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు కనుక సపోజ్ అంటే కంపెనీ యొక్క రెప్యుటేషన్ అని చెప్తున్నా. మీరు కనుక సపోజ్ ఒక క్లయింట్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. ఆ క్లయింట్ వచ్చేసి చాలా ఎస్టీమ్డ్ క్లయింట్ అన్నమాట. ఆ పర్టిక్యులర్ కంపెనీకి. సో, అటువంటి క్లయింట్ ప్రాజెక్ట్‌లో కనుక మీరు వర్క్ చేస్తూ కనుక ఇలా అబ్స్కాండ్ అయ్యారంటే ఖచ్చితంగా కంపెనీ యొక్క రెప్యుటేషన్ మీద కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా జరిగింది? ఇలాంటి క్యాండిడేట్స్‌ని మీరు తీసుకున్న ముందే కొద్దిగా అన్నీ చూసుకోవాలి కదా! బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మీరు సరిగ్గా చేసుకోవాలా లేదా అని చెప్పి క్లయింట్ రెప్యుటేషన్ మీద కొద్దిగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మన రెప్యుటేషన్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా! పలానా ఎంప్లాయీ వెంటనే ఎవరికీ చెప్పకుండా అబ్స్కాండ్ అయిపోయాడు. వేరే కంపెనీలోకి వెళ్ళిపోయాడని చెప్పి మన కొలీగ్స్ కానీ, మేనేజర్స్ కానీ ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. సో, ఆ విధంగా అయితే కొద్దిగా రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. సో, ఇది నంబర్ 4. నంబర్ 5 వచ్చేసి మన యొక్క బర్న్డ్ రిఫరెన్సెస్ అన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాము అబ్స్కాండ్ అయిపోవడంతోటి ప్రీవియస్ కంపెనీతో ఉన్న రిలేషన్స్ అన్ని ఒక్కసారిగా తెగొట్టుకుంటున్నాం. సో, మన మేనేజర్ గాని, లేకపోతే మన కొలీగ్స్ గాని, మనకు రిఫరెన్సెస్ ఇవ్వడానికి ముందుకు రారనమాట. ఎటువంటి పరిస్థితుల్లో. కొంతమందొస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అవ్వదనమాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడెన్ మనమైతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాం కాబట్టి, సపోజ్ మీరు ఫ్యూచర్ వేరే కంపెనీలో జాయిన్ అవుతున్నారు. ఒక కంపెనీలో అబ్స్కాండ్ అయిపోయి వేరే కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు, ఆ కంపెనీ గనక రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయండి అని గనక మిమ్మల్ని అడిగారంటే, సపోజ్ మీరు గనక ఈ అబ్స్కాండ్ అయిన కంపెనీ నుంచి ఎవరిదైనా రిఫరెన్సెస్ ఇచ్చారంటే, వాళ్ళైతే ఖచ్చితంగా మీకైతే నెగెటివ్ ఫీడ్‌బ్యాకే ఇస్తారనమాట. ఈ పర్టిక్యులర్ ఎంప్లాయీ ఇలా అబ్స్కాండ్ అయితే వెళ్ళిపోయాడు అని చెప్పి అటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు అంత ఇంపార్టెంట్ వర్క్‌ని గనుక మధ్యలో వదిలి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా! సో, ఈ విధంగా మీకైతే కొద్దిగా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సపోజ్ మీరు ఈ విధంగా అబ్స్కాండ్ అయిపోయారు ప్రెజెంట్ ఉన్న కంపెనీ. సపోజ్ మీరు ఒక 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నారు కంపెనీలో. బయట నుంచి మీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారంటే ఆఫర్ టెంప్ట్ చేస్తున్నట్టుంది. సో అర్జెంట్‌గా ఏం చేయాలి, ఆ కంపెనీలో జాయిన్ అయిపోవాలని చెప్పి ప్రెజెంట్ ఉన్న కంపెనీ నుంచి అయితే మీరైతే అబ్స్కాండ్ అయిపోయారు. అబ్స్కాండ్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఫ్యూచర్ ఎంప్లాయర్ మీ యొక్క నోటీస్ పీరియడ్‌ని బయౌట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో, ఈ ఆప్షన్ మీకు తెలీదు. తర్వాత మీకు తెలిసింది. తెలిసిన తర్వాత అరెరే అనుకుని చెప్పి మీరేం చేస్తారంటే, ఈ విషయం మీ ఎంప్లాయర్‌కైతే చెప్తారు. నేను ఆల్రెడీ మా కంపెనీ నుంచి అయితే నేను అబ్స్కాండ్ అయిపోయి వచ్చేసాను. మీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి చాలా ఈగర్‌గా ఉన్నాను. నేను మీ కంపెనీలో జాయిన్ అవుతాను. సో, మీరేం చేస్తారంటే, నాకిప్పుడు ఆ బయౌట్ ఆఫర్ నాకిచ్చేసేయండి. నేనైతే మా కంపెనీకెళ్ళి పే చేసేసి మొత్తం రిలీవింగ్ లెటర్, ఆ తర్వాత మిగిలిన లెటర్స్ అన్నీ కూడా తెచ్చేసుకుంటాను అని చెప్తే, ఆ కంపెనీ వాడు కొద్దిగా అనుమాన పడతాడనమాట. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? అసలు ఎటువంటి ప్రాపర్ ఎగ్జిట్ ప్రోటోకాల్స్ కూడా ఫాలో అవ్వకుండా అబ్స్కాండ్ అయిపోయి వచ్చేసాడా? సో, రేపొద్దున మన కంపెనీలో ఈ విధంగా చేయడని చెప్పి మనం గ్యారంటీ లేదు గదా! సో, ఇటువంటి ఎంప్లాయీ అయితే మనకొద్దని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే ఫ్యూచర్ ఎంప్లాయర్ కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుందన్నమాట ఇక్కడ పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది. ఒకవేళ మీరు ఏ పరిస్థితుల్లో మీరు అబ్స్కాండ్ అయినప్పుడు కూడా ఒక ప్రాపర్‌గా గనక మీరు ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా ప్రెజెంట్ ఉన్న కంపెనీ నుంచి గనక బయటకొచ్చేసారంటే ఖచ్చితంగా మన లైఫ్ అనేది తర్వాత స్ట్రెస్‌ఫుల్‌గానే మారుతుంది. ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు. బయటకొచ్చేసాం కాబట్టి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు. ఒకవేళ మనకు రిలీవింగ్ లెటర్ ఇచ్చినా సరే, ఆ రిలీవింగ్ లెటర్‌లో ఎలా మెన్షన్ చేస్తారంటే, ఈ యొక్క పర్టిక్యులర్ క్యాండిడేట్ సర్వీస్ ఆ నోటీస్ పీరియడ్‌ని సరిగ్గా సర్వ్ చేయకుండా, అతని దగ్గర సపోజ్ సర్వ్ చేయకుండా ఇంకా అతని దగ్గర మా అసెట్స్ కొన్ని ఉండిపోయాయి. లేపోతే అతని యొక్క ఫైనల్ సెటిల్‌మెంట్ అనేది ఇంకా మేము సెటిల్ చేయలేదు. లేపోతే అతనే మాకు కొంత బాకీ ఉన్నాడు అని జెప్పేసి ఆ రిలీవింగ్ లెటర్‌లో రాసేసైతే పంపుతారనమాట. సో, ఈ రిలీవింగ్ లెటర్ గనక మీరు తీసుకువెళ్ళి ఈ యొక్క ఆహ్, ఈ లెటర్‌ని గనక తీసుకెళ్ళి వేరే ఎంప్లాయర్స్ కనుక మీరు చూపించారంటే ఖచ్చితంగా ఆ పాయింట్ మీద మిమ్మల్ని డెఫినిట్‌గా క్వెషన్ చేస్తారనమాట. ఎందువల్ల ఇలా జరిగింది? వాట్ ఈస్ ద రీజన్? మీరు ప్రోటోకాల్ ఫాలో అవ్వకపోవడానికి గల రీజన్ ఏంటో చెప్పండి అని జెప్పి ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని అడుగుతారనమాట. సో, డెఫినిట్‌గా అడుగుతారు. దానికి కనుక మనం ఒక జస్టిఫైయబుల్ ఆన్సర్ కనుక ఇవ్వలేదంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. బట్ ఇవన్నీ ఏమంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో పెద్ద ఎంఎన్‌సీస్ అయితే ఎక్కువ చాలా పట్టించుకుంటాయి. ఖచ్చితంగా మీరైతే ఇదే ఎంఎన్‌సీయా, పెద్ద ఎంఎన్‌సీయా, చిన్న ఎంఎన్‌సీ అని కాదు గానీ, మీరు ఎప్పుడైనా సరే స్విచ్ అవుదాం జాబ్ అనుకుంటున్నామా? లేకపోతే వాటెవర్ రీజన్ ఇట్ ఈస్ మీరు గనక ఎక్కడి నుంచైనా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క ఎగ్జిట్ ప్రోటోకాల్స్ అయితే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అన్నమాట. లేదు మా డ్యాడీ చూసుకుంటారు ఏమొచ్చినా సరే అంటే గో అహెడ్. యూ ఆర్ అన్‌స్టాపబుల్ అనమాట. సో, ఆ రీజన్‌లో మనమైతే ఏం చెప్పలేం. నేనెప్పుడు కూడా మంచి చెప్దామనే చూస్తున్నానన్నమాట. సో, మీరు ఏ కంపెనీలో అయితే ఉన్నారో, ఆ కంపెనీ యొక్క ఎగ్జిట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయి? నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలా? లేకపోతే మీరేమైనా బాండ్ ఏమైనా రాసున్నారా? అటువంటివేమైనా ముందరే జాయిన్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా బయటకొచ్చేసామంటే మన లైఫ్ తర్వాత స్మూత్‌గా ఉంటుందన్నమాట. ఎందుకు అన్నెసెసరీగా తర్వాత మన ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా కాంప్లికేట్ చేసుకోవడం. సో, ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏమంటే ఇంక ఇవన్నీ కాదు, ఇంక ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకెళ్ళాలి గనుక కంపెనీ అనుకున్నారంటే లీగల్‌గా కూడా ప్రొసీడ్ అవుతారు. ఇదివరకు ఇంతలాగా లీగల్‌గా ప్రొసీడ్ అయిన కేసెస్ ఎక్కడ లేవు గానీ, బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ అన్నమాట. ఎందుకంటే మీరు పనిచేస్తున్న క్లయింట్ గనక అంత ఎస్టీమ్డ్ క్లయింట్ అయ్యుండి, మీరేమైనా క్లయింట్ డేటాని లేకపోతే క్లయింట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని బయట ఎక్కడైనా సెల్ చేశారు, ఇటువంటివి కనుక తెలిసాయి అంటే ఖచ్చితంగా ఆ యాక్షన్ కూడా తీసుకుంటారన్నమాట. ఇది చాలా రేర్ అన్నమాట. 99% ఇట్లా జరగదు. మన అదృష్టం బాగుండి మనం ఆ 1% ఉన్నామంటే ఇలా కూడా చేస్తారన్నమాట. సో, ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరు కూడా ప్రెజెంట్ పనిచేస్తున్న కంపెనీ నుంచి వెంటనే అబ్స్కాండ్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి ఎప్పుడు కూడా. ఎగ్జిట్ ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవ్వండి. సో, ఈ పాయింట్స్ మీకు కొద్దిగానే యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. యూజ్ అయ్యాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ వెరీ మచ్. అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.